The next topic is antigen antibody reaction. So what do you mean by antigen? Antigen ante enti? Chudandi, a protein and a foreign object that stimulates the immune system to produce antibodies. A virus, bacteria triggers the immune system. చూడండి యాంటీజెన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్. అది ఒక ప్రోటీన్ తో తయారైనటువంటి పదార్థం లాంటిది అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే వన్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం. ఫారెన్ బాడీ అంటే ఏంటి, మన బాడీకి యాప్ట్ కాంతి ఏదైనా సరే బయట నుంచి మన బాడీలోకి వస్తే ఈవెన్ అది మైక్రో ఆర్గానిజం అయినా మనం ఫారెన్ బాడీగా ట్రీట్ చేస్తాం. అలాంటి ఫారెన్ ఆబ్జెక్ట్ ఏదైనా సరే మన బాడీలోకి వచ్చినప్పుడు ఇట్ స్టిమ్యులేట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూనిటీ సిస్టమ్ ని అది ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. ఎలా చేస్తుంది? టు ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యే విధంగా చేస్తుంది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు డ్యూ టు ద యాంటీజెన్స్, ఈ యాంటీజెన్స్ వల్ల ఏమవుతుంది అంటే ట్రిగ్గర్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ ని వేకప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ విల్ గివ్ ద వార్నింగ్ లాగా ఇస్తుంది అనమాట. అట్లా ఇవ్వడం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ ని అలర్ట్ చేస్తుంది. ఎవరు అలర్ట్ చేస్తున్నారు ఇమ్యూన్ సిస్టమ్ ని అంటే యాంటీజెన్స్. ఇవి ఎప్పుడైతే మన బాడీలోకి ఒక ఫారెన్ ఆర్టికల్స్ ఉన్నప్పుడు మన బాడీలో నుంచి ఇవి యాంటీజెన్స్ లాంటి చిన్న చిన్న ప్రోటీన్స్ అనేవి ఉత్పత్తి చేస్తాయి. ఆ ప్రోటీన్స్ నే మనం ఏమంటున్నాము అంటే యాంటీజెన్ అంటున్నాము. అయితే ఈ యాంటీజెన్ లో ఈచ్ యాంటీజెన్ హ్యాస్ డిస్టింక్ట్ సర్ఫేస్ కాల్డ్ ఎపిటోప్స్. ఓకే, దాని చివరి భాగము దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఎపిటోప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ద యాంటీజెన్. ఓకే, ఇది ఒక యాంటీజెన్ అనుకుంటే దీంట్లో ఒక చివరి భాగం, ఓకే, ఒక చివరి భాగం మాత్రము ఇట్ విల్ బి యాక్ట్ లైక్ ఏ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేసి యాంటీబాడీస్ కి, ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసినట్లే యాంటీబాడీ కి యాంటీజెన్ అట్రాక్ట్ అయ్యింది కదా, ఇలా ఈ రెండు కూడా అట్రాక్ట్ అయ్యి ఇట్లా అతుక్కోవడం. ఓకే, ఇది కంబైన్ అవ్వడానికి ఒక చివరి డిస్టింక్ట్ ఎండ్ ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఎపిటోప్స్ అంటాం. ఓకే, సో యాంటీజెన్ ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రోటీన్ విచ్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై అవర్ బ్లడ్. ఓకే, మన బ్లడ్ లోనే అది ప్రొవైడ్ అవుతుంది. కానీ ఎప్పుడు ప్రొవైడ్ అవుతుంది? వెన్ ఇట్ ఐడెంటిఫైస్ ద వన్ ఫారెన్ ఆబ్జెక్ట్ ఇన్ ద బాడీ. మన బాడీలోకి ఏదైనా ఫారెన్ ఆబ్జెక్ట్ వచ్చింది అని మనకి అనిపించినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యాంటీజెన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. సో దాంట్లో ఒక డిస్టింక్ట్ ఎండ్ ని మాత్రం మనము ఎస్పెషల్లీ ఏమని పిలుస్తున్నాము? ఎపిటోప్స్ అని పిలుస్తున్నాము. ఎందుకు పిలుస్తున్నాం అనేది we will discuss in the next class. చూడండి, నెక్స్ట్ కమింగ్ టు ద యాంటీబాడీ. యాంటీబాడీని మనం ఇమ్యునోగ్లోబ్యులిన్ అని కూడా అనొచ్చు. ఇమ్యునోగ్లోబ్యులిన్ అని కూడా అనొచ్చు. ఇది ఏ షేప్ లో ఉంటుంది? వై షేప్ లో. ఓకే, ఇది ఏ షేప్ లో ఉంది? వై షేప్ లో ఉంటుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ యూజ్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ టు న్యూట్రలైజ్ ద ఫారెన్ ఆబ్జెక్ట్. న్యూట్రలైజ్ ద అంటే ఇక్కడ చూడండి, ఏదైతే మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి వచ్చిందో అది ఎందుకు వస్తుంది? మన బాడీలో ఏదో ఒక యాక్షన్ చూపించడానికి వస్తుంది. ఐదర్ డిసీజ్ కానీ ఐదర్ ఇన్ఫెక్షన్ కానీ కాజ్ చేయడానికి వస్తుంది. అలా దాని యొక్క మోటివ్ ని తగ్గించి అది న్యూట్రలైజ్ అయ్యే విధంగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఫారెన్ బాడీ విచ్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ అవర్ బాడీ, మన బాడీలోకి వచ్చింది. వచ్చి రాగానే ఫస్ట్ ఎవరు యాక్టివేట్ అవుతున్నారు? యాంటీజెన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ఈ యాంటీజెన్స్ కి రియాక్షన్ గా, ఓకే, మన బాడీలో యాంటీజెన్స్ కెపాసిటీ పెరిగింది అంటే అవి ఏం చేస్తాయి అంటే మన WBC లో ఉండేటటువంటి బి సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. అప్పుడు బి సెల్స్ ఏం చేస్తాయి? యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ యాంటీబాడీస్ ఏం చేస్తుంది మరి? ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు చేసింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫైటింగ్ జరుగుతుంది. మనం జస్ట్ ఒక వ్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గొడవ జరుగుతుంది. సమ్ స్ట్రేంజర్స్ కేమ్ టు ద కాలేజ్ అండ్ దే ఆర్ మేకింగ్ సమ్ న్యూసెస్ హియర్. ఓకే, కొంచెం న్యూసెస్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాము? న్యూసెస్ చేసి గొడవ జరుగుతుంది ఇక్కడ, మనం ఏం చేయాలి? వి హావ్ టు కాల్ అపాన్ ద పోలీస్. పోలీస్ ని కాల్ చేస్తాం కదా మనం. అయితే ఇక్కడ కాల్ చేసేది ఎవరు? జనరల్ పీపుల్. యాంటీజెన్స్. ఎగ్జాక్ట్లీ. కాల్ చేసేది ఎవరు? యాంటీజెన్స్. యాంటీజెన్స్ ప్రొడ్యూస్ అవుతేనే పోలీసులు వస్తున్నారు, అంటే యాంటీబాడీస్ వస్తాయి. అంటే మనం కాల్ చేస్తేనే పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి ఏం చేస్తారు? గొడవని సర్దుమనిపించి ఎటోళ్ళనాడు పంపిస్తారు, న్యూట్రలైజ్ చేస్తారు. ఓకే, డిడ్ యు అండర్స్టాండ్ వాట్ ద యాంటీజెన్ అండ్ యాంటీబాడీ ఫంక్షన్ ఇన్ ద బాడీ? సో యాంటీజెన్స్ ఆర్ ద వన్ లైక్ పబ్లిక్ and antibodies are the like policeman and microorganism
భయం. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, వెంటనే ఇక్కడ ఇదేంటప్పుడు యాంటీజెన్స్ అన్ని వచ్చినాయి అని చెప్పి WBC ఏం చేస్తుంది, సంథింగ్ ఈస్ హ్యాపెండ్, సమ్ అన్నోన్ ఫారెన్ బాడీ ఈస్ ఎంటర్డ్ ఇంటూ బాడీ అని చెప్పి అది ఐడెంటిఫై చేసి వెంటనే యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, బయటకు వస్తే ఊరుకుంటాయా? లేదు. ఇట్ విల్ ఫైట్ అగైన్స్ ద మైక్రో ఆర్గానిజం అండ్ న్యూట్రలైజ్ ద మైక్రో ఆర్గానిజం. దాని యొక్క ఫంక్షన్ అనేది, దాని మోటివ్ ని అది ఫుల్ఫిల్ చేయకుండా దాన్ని అక్కడికి పడుకోబెట్టేస్తుంది, కమ్మగా పడుకోబెట్టేస్తుంది. సో దట్ విల్ బి న్యూట్రలైజేషన్. ఓకే, న్యూట్రలైజ్ ద foreign object. Okay, did you understand what is the antigen and what is the antibody? So alage ikkada chudandi, antibody recognize an unique molecule. Okay, antibody eppudu release avutundi ante it will identify, first recognize chesedi deni ante pathogen called antigen. First deni recognize chestundi, antigen ni recognize chestundi. Antigens eppudaithe mana body lo utpatti avutayo దీన్ని రికగ్నైజ్ చేసి మనకి ఏవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలాగే దీంట్లో కూడా ఒక డిస్టింక్ట్ ఎండ్ ఉంటుంది, దాన్ని పారాటోప్ అంటారు. ఓకే, ద ఎండ్ ఆఫ్ ద, ఇక్కడ చూడండి డార్క్ చేస్తాను ఇట్లా. ఓకే, దిస్ ఇస్ ద పారాటోప్. ఈ ఎండ్ ని మనం పారాటోప్ అంటాం, వేర్ ద యాంటీజెన్ ఎపిటోప్ విల్ బి అటాచెస్. ఓకే, ఒక చివర మనకి నర్వస్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ కి ముందు దాని ఎపిటోప్ అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, దానికి తెలుసు కదా నర్వస్ సిస్టమ్ అయిందో కాలేదా. సో అలాగే ఇక్కడ కూడా రెండు అటాచ్ అవడానికి వీలుగా మ్యాగ్నెటిక్స్ లాగా అన్నమాట. యాంటీబాడీ చివరినేమో పారాటోప్ అని, యాంటీజెన్ యొక్క చివరినేమో ఎపిటోప్ అంటున్నాము. ఈ యాంటీబాడీ యాంటీ రియాక్షన్స్ లో ఈ రెండు కూడా ఎపిటోప్ అండ్ పారాటోప్ విల్ బి అటాచెస్ టుగెదర్, దట్ విల్ బి కాల్డ్ as an antibody antigen reaction. ఓకే, సో ఇక్కడ వరకు ఫస్ట్ మీకు యాంటీబాడీ అంటే అర్థమైంది కదా, యాంటీజెన్ అంటే అర్థమైంది కదా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, షల్ వి మూవ్ ఆన్ టు ద యాంటీబాడీ అండ్ యాంటీజెన్ రియాక్షన్. సో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అని లేదంటే యాంటీబాడీ యాంటీజెన్ కాంబినేషన్. ఓకే, దాన్ని ఏమంటారంటే చూడండి, ఈజ్ ఎ స్పెసిఫిక్ కెమికల్ ఇంటరాక్షన్. ఓకే, కెమికల్ ఇంటరాక్షన్. ఎందుకు కెమికల్ ఇంటరాక్షన్ అన్నారు? యాంటీజెన్ కూడా ఉన్నాం, ప్రోటీన్ అన్నాం, యాంటీబాడీ కూడా ప్రోటీన్ అన్నాం. కాబట్టి ఇట్ ఇస్ ద కెమికల్ ఇంటరాక్షన్ antibodies produced by the B cells of the WBC. యాంటీబాడీస్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి? వైట్ బ్లడ్ సెల్స్ లో ఉండేటటువంటి B cells, WBC లో ఉండేటటువంటి వైట్ బ్లడ్ సెల్స్ లో ఉండేటటువంటి B cells మనకి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ యాంటీజెన్స్ డ్యూరింగ్ ద ఇమ్యూన్ రియాక్షన్. ఓకే, ఇంటరాక్షన్ వేటికి మధ్యలో జరుగుతుంది అంటే B cells ఉత్పత్తి చేసినటువంటి యాంటీబాడీస్ కి అలాగే మన బాడీ రిలీజ్ చేసినటువంటి యాంటీజెన్స్ కి మధ్యలో ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటున్నాము? యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. సో సీ ద డయాగ్రామ్ హియర్, ఇట్ ఈస్ ద యాంటీబాడీ, ఇట్ ఈస్ ద యాంటీజెన్, అండ్ ద ఎండ్ ఆఫ్ ద antibody is called paratope and the distinct end of the antigen is called epitope, where the both will be combined. Okay, ఈ రెండు కంబైన్ అయినాయి, దీన్నే మనం యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అంటున్నాం. ఎందుకు దీని గురించి మనం చదువుకోవాలి అంటే బై ద ఫాలింగ్ ఆఫ్ ద కాంప్లెక్స్, బై ద ఈ రియాక్షన్ ని బట్టి మనం సో మెనీ టెస్ట్లు చేయడానికి వీలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు, బ్లడ్ గ్రూపింగ్ చేసే ఉంటారు కదా. బ్లడ్ గ్రూపింగ్ లో బ్లడ్ ని మనం స్లైడ్స్ మీద డిఫరెంట్ తీసుకొని డిఫరెంట్ సీరమ్స్ డిఫరెంట్ యాడ్ చేసినప్పుడు కొన్ని ఏమో చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా అవుతాయి, కొన్ని కావు. దాన్ని బట్టి మనం ఏంటి అనేది మనం డివైడ్ చేస్తాం. సో ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్స్ ద్వారానే we can identify so many things. కాబట్టి మనం ఏం చదువుకుంటున్నాం? యాంటీజెన్ అండ్ యాంటీబాడీ రియాక్షన్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీ అంటే ఏంటి, వాట్ ఇస్ ద రియాక్షన్. ఓకే, ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద general features of antigen antibody reaction. So when the antigen is combines with the antibody, some of the reaction will be takes place. What are the general features can be observed? ఏమైతే మనం జనరల్ ఫీచర్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు అంటే చూడండి, ఎంటైర్ మాలిక్యూల్ రియాక్ట్, దాంట్లో పార్టిసిపేషన్ చేసేటటువంటి మాలిక్యూల్ ఏదైతే ఉందో యాంటీజెన్ అనేది టోటల్ గా అది రియాక్ట్ అవుతుంది ఎంటైర్ మొత్తం కూడా. అలాగే there is no denaturation of cement in the antibody antigen reaction. సో మనం స్పెసిమెన్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్స్ ని, దాని యొక్క ఫీచర్స్ ఏవి కూడా దాని
న్యాచురల్ కండిషన్ ఏదైతే ఉందో అది కోల్పోవడం జరగదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద కాంబినేషన్ occurs at the surface. కాంబినేషన్ ఎక్కడ జరుగుతుందంటే దాని యొక్క సర్ఫేస్ లోనే జరుగుతుంది. మనం ఆల్రెడీ చూస్తున్నాం ఎపిటోప్ అండ్ పారాటోప్, ద సర్ఫేస్ ఆఫ్ ద యాంటిజెన్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద యాంటీబాడీ, ఆ సర్ఫేసెస్ లో మాత్రమే జరుగుతుంది. అలాగే ద రియాక్షన్ ఈజ్ ఫార్మ్ బట్ రివర్సబుల్. ఆ రియాక్షన్ అనేది జరుగుతుంది, కానీ ఒకవేళ మనకు ఆ రియాక్షన్ నుంచి మళ్ళీ వాటిని ఇండివిజువల్ గా డివైడ్ చేయాలని అనుకుంటే కూడా మనం దాన్ని చేయొచ్చు, రివర్సబుల్. ఈ యాంటీబాడీ యాంటిజెన్ రియాక్షన్ ఏదైతే జరుగుతుందో అది జరిగినప్పటికీ దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలి అనుకుంటే మనము దాన్ని చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది యాంటీబాడీ యాంటిజెన్ రియాక్షన్ వచ్చేసరికి ఈజ్ డివైడెడ్ ఇంటూ అగైన్ 5 టైప్స్. ఓకే, 5 రకాలుగా డివైడ్ అయింది. అదొకటి ఫస్ట్ అగ్లూటినేషన్, ప్రెసిపిటేషన్ అండ్ కాంప్లిమెంట్, ఫిక్సేషన్, న్యూట్రలైజేషన్ అండ్ రేడియో ఇమ్యునోఎస్సెల్. ఓకే, RIA అంటే ఏంటి? రేడియో ఇమ్యునోఎస్సెల్. ఓకే, దీస్ ఆర్ ద మెథడ్స్ వి కెన్ బి డిస్కస్. ఓకే, మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో వీటి గురించి డిస్కషన్ చేస్తాం. ఏంటిది? ఫస్ట్ వన్ ఇస్ ద అగ్లూటినేషన్, సెకండ్ థింగ్ ఇస్ ద ప్రెసిపిటేషన్ అండ్ కాంప్లిమెంట్, ఫిక్సేషన్, నెక్స్ట్ న్యూట్రలైజేషన్ అండ్ రేడియో ఇమ్యునోఎస్సెల్. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద అగ్లూటినేషన్. ఓకే, అగ్లూటినేషన్ కోసం మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో అగ్లూటినేషన్ లో అంటే ఇక్కడ యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్ లో విచ్ ద యాంటీజెన్ ఈస్ గోయింగ్ టు బి పార్టిసిపేట్, ఏ యాంటీజెన్ అయితే పోయి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందో అటువంటి యాంటీజెన్ ని మనం ఏమంటున్నాము అంటే అగ్లూటినోజెన్. అగ్లూటినోజెన్ ఎవరిని అంటున్నాం ఇక్కడ అగ్లూటినోజెన్ అని? విచ్ ద యాంటీజెన్ ఈస్ గోయింగ్ టు బి పార్టిసిపేట్. ఈ యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్ లో ఏ యాంటీజెన్ అయితే పోయి పార్టిసిపేట్ చేస్తుందో అటువంటి యాంటీజెన్ ని మనము అగ్లూటినోజెన్ అని అంటున్నాము. ఈ అగ్లూటినోజెన్ ఏదైతే ఉందో అది యాంటీబాడీ తోటి, ఓకే, ఇట్ హ్యాస్ టు బి పార్టిసిపేట్ ఇన్ ద యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్ విత్ విచ్ స్పెసిఫిక్ యాంటీబాడీ. ఓకే, ఏదైతే ఒక స్పెషల్ గా వచ్చినటువంటి ఆ స్పెసిఫిక్ యాంటీబాడీ తోటి పార్టిసిపేట్ చేస్తుందో ఆ పార్టిసిపేషన్ జరిగి అగ్లూటినేషన్ జరగాలి అంటే, ఓకే, అగ్లూటినేషన్ జరగాలి అంటే అక్కడ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, అక్కడ కొన్ని ఎలక్ట్రోలైట్స్ ని క్రియేట్ చేసి ఉంచాలి. అట్ ద సేమ్ టైం సూటబుల్ టెంపరేచర్ అండ్ pH టెంపరేచర్ సూటబుల్ గా ఉండి అక్కడ కొన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటే వాటి ప్రెసెన్స్ లో మాత్రమే మనకి అగ్లూటినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్ అనేది అగ్లూటినేషన్ జరగాలి అంటే ఏం కావాలి? ఈ అగ్లూటినోజెన్ అంటే యాంటీజెన్ ఏదైతే ఉందో అది యాంటీబాడీ తోటి రియాక్షన్ చెందాలి అంటే అక్కడ ఏముండాలంటున్నారు? ఎలక్ట్రోలైట్స్ ఉండాలి అండ్ సూటబుల్ టెంపరేచర్ అండ్ pH. అండ్ ఈ అగ్లూటినేషన్ వచ్చేసరికి మళ్ళీ 2 టైప్స్ గా ఉంది, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. ఓకే, క్వాంటిటీ అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని క్వాంటిటేటివ్ అని, క్వాలిటేటివ్ స్లైడ్ మీద కొంచెం పీస్ మాత్రమే తీసుకుంటాం మనం కదా, వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ద శాంపిల్ తీసుకుంటాం కాబట్టి దాన్ని క్వాలిటేటివ్ అని అంటారు. సో కమింగ్ టు ద క్వాంటిటేటివ్ అగ్లూటినేషన్ ఆర్ ట్యూబ్ అగ్లూటినేషన్. ఓకే, ఒక ట్యూబ్ అగ్లూటినేషన్ కింద వస్తున్నట్లయితే ఇక్కడ మనం డయాగ్రామ్ చూడొచ్చు. సో డిఫరెంట్ సెవెరల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ మనం తీసుకున్నాము. ప్రతి దాంట్లో కూడా ఈక్వల్ క్వాంటిటీలో మనము ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే చూడండి, ఏ ఫిక్స్డ్ వాల్యూమ్ ఆఫ్ పర్టిక్యులర్ యాంటీజెన్ సస్పెన్షన్. ఓకే, యాంటీజెన్ suspension is added to an equal volume of several series dilutions of the anti-serum in the test tubes. Okay, ఇక్కడ anti-serum తీసుకున్నాం, ఎన్ని ఈ డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్స్ లో ఈక్వల్ అమౌంట్ లో తీసుకున్నాం. ఓకే, ఈక్వల్ అమౌంట్ లో తీసుకున్నాం మనం. ఓకే, ఈక్వల్ అమౌంట్ లో తీసుకొని దానికి మనం ఏం చేస్తున్నాము, ఏదైతే యాంటీజెన్ యాంటీబాడీ సస్పెన్షన్స్ ఉన్నాయో వాటిని ఈక్వల్ గా అన్నిట్లలో కూడా మనము యాడ్ చేస్తున్నాం. ఓకే, ఈక్వల్ గా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనం వైరల్ టెస్ట్ కి యూజ్ చేస్తాం, టైఫాయిడ్ పాజిటివా కేదా అనే దానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈ ట్యూబ్ టెస్ట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్పెసిమెన్ మనం తీసుకున్నట్లయితే అగ్లూటినేషన్ అనేది చాలా పెద్ద ఓకే క్లాస్ లాగా వచ్చింది. సో టైఫాయిడ్ మనం చూసుకున్నట్లయితే 1:20. సో టైఫాయిడ్ ఫీవర్ లేనట్టే, ఇక్కడ వరకు టైఫాయిడ్ ఫీవర్ లేనట్టే, అది టైఫాయిడ్ పాజిటివ్ అన్నట్టు. అండ్ కంట్రోల్ ఏమీ లేదు అంటే ఏ రియాక్షన్
జరగలేదు. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి కొంచెం తక్కువ, ఇక్కడతో పోల్చుకుంటే కొంచెం సైజ్ తగ్గింది అగ్లూటినేషన్ ఫార్మేషన్ అనేది. అలాగే ఇక్కడ ఇంకొంచెం తగ్గింది, ఇక్కడ మొత్తానికి డైల్యూట్ చిన్న చిన్న స్పేసెస్ లాగా వచ్చింది, ఇక్కడ మొత్తానికి డైల్యూట్ అయింది, కానీ సీరం మాత్రము ప్లెయిన్ కలర్ లో ఉంటుంది కొంచెం. అండ్ ఇక్కడ ఎటువంటి కలర్ ఉండకుండా వాటర్ లాగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈ అగ్లూటినేషన్ ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తున్నాం. అంటే ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ ఏదైతే మనం తీసుకున్నామో దానికి మనము యాంటీజెన్ సస్పెన్షన్స్ ని యాడ్ చేసాము. ఓకే, ఈక్వల్ వాల్యూ సీరంలోకి. ఓకే, అంటే ఇందులో సీరం తీసుకున్నాము, దాంట్లోకి మనము యాంటీజెన్ సస్పెన్షన్స్ ని యాడ్ చేసాము. అలా యాడ్ చేసినప్పుడు వచ్చిన ఈ ఫైండింగ్స్ ని బట్టి మనం వైడెడ్ టెస్ట్ అంటే టైఫాయిడ్ పాజిటివ్ ఉంది లేనిది అనేది చెప్తాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద క్వాంటిటేటివ్ అగ్లూటినేషన్ టెస్ట్. నెక్స్ట్ కమింగ్ టు ద క్వాలిటేటివ్ అంటే స్లైడ్. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక స్లైడ్ తీసుకొని ఒక డ్రాప్ ఆఫ్ స్మూత్ యూనిఫామ్ సస్పెక్టెడ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ యాంటీజెన్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ స్టెరైల్ స్లైడ్, దెన్ యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ అప్రోప్రియేట్ యాంటీ సీరం. ఇక్కడ ఏం చేయమంటున్నారు, ఒక స్టెరైల్ స్లైడ్ తీసుకొని దాని మీద 3 చోట్ల కూడా మనం ఏం చేస్తున్నాము, యాంటీజెన్స్ ని తీసుకుంటున్నాం. యాంటీజెన్ తీసుకొని ఒక డ్రాప్ తీసుకొని దాన్ని మీద మళ్ళీ ఏం వేస్తున్నాము, ఒక డ్రాప్ యాంటీ సీరం వేస్తున్నాం. దాని పైన ఏం చేస్తున్నాము, యాంటీ సీరం వేస్తున్నాం. తర్వాత వాటిని మనం స్ప్రెడ్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత ఏం చేస్తున్నాము, స్ప్రెడ్ చేస్తున్నాం. మిక్స్ చేసిన తర్వాత స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద క్లస్టర్స్ లాగా ఇక్కడ చూడండి, ఫస్ట్ ది ప్లేన్ మిక్స్ చేసాం, ఏ క్లస్టర్స్ ఫామ్ కాలేదు. సెకండ్ ది కొంచెం పెద్ద క్లస్టర్స్ ఫామ్ అయ్యాయి అండ్ చిన్న క్లస్టర్. అకార్డింగ్ టు దిస్ ఇది అగ్లూటినేషన్ అన్నమాట. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాము, క్వాంటిటేటివ్ స్లైడ్ అగ్లూటినేషన్ టెస్ట్ అంటారు. ఓకే, దీన్ని మనం బ్లడ్ గ్రూపింగ్ లో యూజ్ చేస్తాం. ఈ స్లైడ్ అగ్లూటినేషన్ ఎక్కడ యూజ్ చేస్తాము, బ్లడ్ గ్రూపింగ్ లో యూజ్ చేస్తాము. ఓకే, డిడ్ యు అండర్స్టాండ్ ద అగ్లూటినేషన్ టెస్ట్? స్టాప్.